పిల్లలు 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 అంగన్వాడీ చిల్డ్రన్ అంగన్వాడీ చిల్డ్రన్ అంగన్వాడీ విద్య అంగన్వాడీ విద్య. హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? అటెండెన్స్ పలుకుదామా? ఎస్ మిస్ అనాలి, గట్టిగా అటెండెన్స్ పలకాలి. ఓకే. చిత్రపు విహాన్ మౌర్య, మైనపాటి రేహాన్ వర్షిత్, పులివేరు దుర్గా సాయి ప్రశాంత్, కడమి శిశికపాల్, చెట్టుబత్తిన మోక్షిత్, బొల్లం సాన్విక, అయితే రిత్విక, గొడుగు సాన్వి, వెరీ గుడ్. మంగం అమూల్య గ్రేస్, వెరీ గుడ్. పోతుల వెన్నెల, ప్రజెంట్ మిస్ అను వెన్నెల, వెరీ గుడ్. సెడౌ. పోతుల ఆనంద్ వెంకట సుశాంత్, గంధం ఎరోన్ చందన్, పీతల అనుషిత్ హ్యారీ, పులుగు అనన్య, గొల్ల సుసన్న గ్లోరీ, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్రా షర్మిల, దడాల ధన్య, వెరీ గుడ్. ప్రశాంత్ ప్రేయర్ చెప్పు. గాడ్ బ్లెస్ మమ్మీ చెప్పు. సుశాంత్ all of you good morning. Tanya, very good.
ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అంటే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ మామ్ అంటే గుడ్ మార్నింగ్ అమ్మని మామ్ అంటారు ఇంగ్లీష్లో. గుడ్ మార్నింగ్ మామ్ అంటారు. పొద్దుగానే లేచిన అంటే గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్, గుడ్ మార్నింగ్ తాతయ్య అని అలా చెప్తారు కదా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మామ్ అని చెప్పాలి. అది ఇంగ్లీష్ వర్డ్. ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్. ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్ ఇంగ్లీష్ వర్డ్. సరేనా? సరే ఏం చేయాలి? ఎగిరి దీన్ని టచ్ చేయాలి. ఓకేనా? టచ్ చేయాలి. ఎగరాలి. ఇంకా ఎగరాలి. పైకి ఎగరాలి. అప్పుడు ఎగురుతాం. ఎగురు. పైకి ఎగరాలి సుశాంత్. ఇంకా ఎగరాలి. పైకి పైకి ఎగరాలి. ఎగిరి అది అందుకోవాలి. ఏంటిది? జిప్. ధనియా నువ్వు చెప్పు. జూ. జెడ్ ఫర్ జిప్. ఏంటిది? హనుమా నువ్వు చెప్పు గట్టిగా. శ్రీవాణి చెప్పు. మహాలక్ష్మి. వెరీ గుడ్. జూ కాదు జూ. హ్యారీ. Jeep. That's fun.
ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అంటే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ మామ్ అంటే గుడ్ మార్నింగ్ అమ్మని మామ్ అంటారు ఇంగ్లీష్లో. గుడ్ మార్నింగ్ మామ్ అంటారు. పొద్దుగానే లేచినంటే గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్, గుడ్ మార్నింగ్ తాతయ్య అని అలా చెప్తారు కదా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మామ్ అని చెప్పాలి. అది ఇంగ్లీష్ వర్డ్. ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్. ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్ ఇంగ్లీష్ వర్డ్. సరేనా?
గుడ్ రేహాన్ వెరీ గుడ్ ఇది ఇది సాన్వి ఇది జిగ్జాగ్ జిగ్జాగ్ అమూల్య ఇది జెడ్ ఫర్ జిగ్జాగ్ జెడ్ ఫర్ జిగ్జాగ్ జెడ్ ఫర్ జీరో 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 ఎక్కడ చూపించండి ఇదిగోండి నేను చూపిస్తాను కదా జీరో ఇది ఇది జీరో ఇక్కడ ఇది జీరో ఇక్కడ ఇది జీరో సాన్వి ఇక్కడ ఇది ఇది అమూల్య ఇది జెడ్ ఫర్ జీరో జెడ్ ఫర్ జీరో జెడ్ ఫర్ జీబ్రా జీబ్రా చూపించండి అందరూ జీబ్రా చూపించండి జీబ్రా చూపించు రిత్విక జీబ్రా చూపించు వెరీ గుడ్ జీబ్రా చూపించు ఇది జీబ్రా జెడ్ ఫర్ జీబ్రా జెడ్ ఫర్ జూ జూ చూపించండి ఇదిగోండి ఇది జూ జెడ్ ఫర్ జూ జెడ్ ఫర్ జూ ఇలా చూపించండి ఇది జూ ఇది జూ ఇది జూ రిత్విక ఇది జూ రేహాన్ ఇదిగో ఇది జూ పిల్లలు ఇది జూ ఇది ఇది జూ చేపెట్టు జెడ్ ఫర్ జూ జెడ్ ఫర్ జూ మళ్ళీ జెడ్ ఫర్ జిగ్జాగ్ 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 జెడ్ ఫర్ జిగ్జాగ్ జెడ్ ఫర్ జిగ్జాగ్ జెడ్ ఫర్ జీరో జీరో చేపెట్టండి జీరో జీరో జెడ్ ఫర్ జీరో జెడ్ ఫర్ జీబ్రా జీబ్రా ఇది జీబ్రా జెడ్ ఫర్ జీబ్రా జెడ్ ఫర్ జీబ్రా జెడ్ ఫర్ జూ జూ జెడ్ ఫర్ జూ వెరీ గుడ్ ఇప్పుడు అర్థమైందా అర్థమైందా హాఫ్ డే స్కూల్ ఫుల్ డే కాదు ఫుల్ డే ఎలా ఉంటుంది మన స్కూల్ టైమింగ్ ఏంటి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉండేది స్కూల్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు స్కూల్ ఉండేది అమూల్య ఇప్పుడేంటి హాఫ్ డే కదా అందుకే మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అర్థమవుతుందా కనుక ఎర్లీగా వచ్చేయండి బేబేగా స్నానం చేసి బే తయారైపోయి ఫస్ట్ వచ్చేయండి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలి ఇక్కడ ప్రే చెప్పాలి వెరీ గుడ్ ప్రే చెప్పాలి కదా ఎవరు ఫస్ట్ వస్తారో రేపు బేగా రండి తీసేస్తావా నీ ఒళ్ళో పెడతానది పీకేస్తావా దండ కట్టుకోండి టీచర్ గారు ఏమైనా పీక్కుంటే చెప్తున్నారా మీరు ఏమన్నా పీక్కుంటే చెప్తున్నారా టీచర్ గారు దండ కట్టుకునే కదా చెప్తున్నారు టీచర్ గారు మరి స్టూడెంట్స్ ఎలా ఉండాలి మీరు స్టూడెంట్సే కదా ఎలా ఉండాలి దండ కట్టుకొని వెళ్ళాలి సాన్వి మీ ఇద్దరు సాయంత్రం వరకు ఉండిపోతారా లేకపోతే వెళ్తారా వెళ్ళాలంటే సైలెంట్ గా వినండి నేనేం చెప్తున్నానో అది వినండి రేపు ఏడవకుండా కొత్తగా వచ్చే పిల్లలు ఎవరున్నారు కొత్తగా ఎవరు వస్తున్నారు నువ్వు వస్తున్నావా కొత్తగా సాన్వి వస్తుంది కొత్తగా సాన్వి ఏం చేయాలి ఏడవకుండా రావాలి స్కూల్కి రేఖా కాళ్ళు ఎలా పట్టుకోకూడదు దండ కట్టుకో బేగా వచ్చేయండి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ప్రేర్ చెప్తారు ఇక్కడ ఆఫ్టర్నూన్ 12:30కి ఇంటికి వెళ్ళిపోతారు ఓకేనా ఓకేనా ఏమన్నారు ఇప్పుడు వెరీ గుడ్ రేపు సింగిల్ డ్రెస్ రేపు